రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నూతన మద్యం విధానంలో పాలసీలో సెట్టిబల్జా సామాజిక వర్గానికి 20% రిజర్వేషన్ కల్పించాలని, కల్లుగీత కార్మికుడు చెట్టుపై నుండి పడి మరణిస్తే 20 లక్షల నష్టపరిహారం, శాశ్వత వైకల్యం కలిగితే 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబల్జా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజా కమ్యూనిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబలిజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వాసంశెట్టి సుభాష్కు కార్మిక శాఖ మంత్రిగా అవకాశం కల్పించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. చొల్లంగి వేణుగోపాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూర్కుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ కాదా వెంకటరమణ విజయోత్సవ కేకుని కట్ చేసి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నూతన మద్యం పాలసీలో సెట్టిబలిజా సంఘాలకు షాపులు కేటాయింపులు 20% రిజర్వేషన్ కల్పించాలని, గీత కార్మికుడు చెట్టు మీద నుండి పడి మరణిస్తే 20 లక్షల రూపాయలు, శాశ్వత అంగవైకల్యం కలిగితే 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నూరుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాకినాడ పార్లమెంట్లో 2 బీసీలకు అవకాశం కల్పించారని, అదేవిధంగా అమలాపురం పార్లమెంటులో వాసంశెట్టి సుభాష్కు అవకాశం కల్పించి కార్మిక శాఖ మంత్రిగా ప్రకటించడం శుభపరిణామమని, ఈ కార్యక్రమంలో సెట్టిబల్జా సంక్షేమ సంఘం నాయకులు ఎల్లబోయిన చిన్న, చింతపల్లి చంద్రశేఖర్, గుత్తుల శ్రీనివాస్, వాసంశెట్టి భీమరాజు, చింతాకుల భాస్కర్రావు, మటపర్తి రామకృష్ణమూర్తి, అంజిబాబు, పంపన మురళి పెద్ద సంఖ్యలో సెట్టిబల్జా సంఘాలు పాల్గొన్నారు. వృత్తి కోల్పోయాం. మేము చాలా నిరుద్యోగ స్థితిలో నిరుద్యోగం కొట్టుముట్లాడుతున్నాం. మా కులాలు రాజకీయ రంగంలో మా వాళ్ళు కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఎటు కాకుండా అయిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువ శాతం మాకు నామినేటెడ్ పోస్టులు కేటాయించారు. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా డబ్బు అయితే ఖర్చు పెట్టగలిగారు, కానీ బీఫారాలు తెచ్చుకోలేకపోయారు. మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోవడం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని వినిపించుకునేది ఏంటంటే, ప్రజెంట్ ఉన్నటువంటి కూటమిని మీరు మీ పార్టీలో అయితే, నేను జనసేనలో అయితే ఒక్క సీటు కూడా మాకు కేటాయింపు జరగలేదు. కాబట్టి మాకు అవకాశం ఉన్న చోట మమ్మల్ని అకామిడేట్ చేయండి, మాకు చేయవుతునివ్వండి. అదే రకంగా బీసీలకు ఇప్పటికీ మాకు నిరంతరం దాడులు జరుగుతున్నాయి. రక్షణ చట్టం కోసం మీరు అంగీకరించారు. మీరు చెప్పినయే, మేము కొత్తగా ఏం అడగట్లేదు. రక్షణ చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏర్పాట్లు చేయమని అడుగుతున్నాము. అదే రకంగా మాకు ఇండస్ట్రీస్లో కూడా ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్లు ఏదైతే ఈరోజు మా కార్మిక శాఖ మంత్రిగా మా మిత్రులు సుభాష్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ప్రతి కంపెనీలో కూడా ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ కానీ మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము కూడా చాలా మటుకు ఎంప్లాయ్మెంట్లో వెళ్తాము, మా బ్రతుకులు మారుతాయి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, మీరు ఏదైతే చెప్పారో మేము అదనంగా ఏం మాకొద్దు, మీరు ఏదైతే చెప్పారో ఆ రకంగా మాకు నిర్వహించాలని చెప్పి దాన్ని మేము ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాము. ఖచ్చితంగా మేము లాయల్టీగా మీ పార్టీని ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా ఆ యొక్క దీన్ని మేము అంతా కూడా అంగీకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయనకి పొలిటికల్గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా కులాన్ని దృష్టిలో పెట్టుకుని, కులాన్ని ఎంకరేజ్ చేయాలని దృష్టిలో పెట్టుకుని ఆయనకి కార్మిక శాఖ మంత్రిగా అలాగే వివిధ శాఖలను కూడా కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో బీసీలకి 50 సంవత్సరాలు ఉంటే చాలు, అందరికీ కూడా పెన్షన్కి ఎలిజిబిలిటీ అని చెప్పడం. అలాగే ప్రతి కమ్యూనిటీకి కూడా రకరకాల రాయితీలు చెప్పడం జరిగింది. సెట్టిబల్జా సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా రేపు రాబోయే ఎక్సైజ్ సంబంధించి లిక్కర్ షాపుల వేలంపాటలో కులానికి సంబంధించి 10% నుంచి 20% వరకు ఓన్లీ సెట్టిబల్జీ కులానికి సంబంధించి సెట్టిబలిజా, గౌడ, శ్రీశైన, యాత, ఈడిగా 5 కులాలకు సంబంధించిన వారికే రిజర్వేషన్ చేసి దాన్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆయన ఆ రకంగా చెప్పినందుకు అది అమలు చేయాలని చెప్పి మేము సంఘం తరఫున కోరుతున్నాం. అలాగే మీ యొక్క మాట వంపునీయం ఖచ్చితంగా సుభాష్ గారు అందరితోని సఖ్యతగా ఉంటూ
కులాన్ని మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తాం.